హాయ్ అండి, అందరికీ నమస్తే. మా కిచెన్ గార్డెనింగ్లో అంటే మిద్దె పైన నేను వేసిన కుండీలలో పసుపు బాగా వచ్చిన్నది లాస్ట్ ఇయర్. అయితే ఈసారి మన్నులో అలా పెట్టంటే 2 మొలకలు వచ్చాయండి. అదే ఇప్పుడు కిచెన్ గార్డెనింగ్లో భూమిపైన నాటుతున్నాం. కానీ పసుపు ఒక్కసారి నాటామంటే వస్తూనే ఉంటుంది. మనం తీయకుండా పెట్టినామంటే బాగా వస్తుంది. పసుపు ఎక్కువ కేర్ అవసరం లేదండి. ఒకసారి నాటి దానికి వాటర్ పోస్తూ ఉన్నామంటే చాలు, బాగా వస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది పసుపు. ఒకటి కొమ్మ ఉండే, ఒకటి చెట్టు, ఒకటి పసుపు మొలక 2 నాటిన తర్వాత ఒకటి పప్పాయి చెట్టు కూడా వచ్చిందండి. అందుకు పప్పాయి కిచెన్ గార్డెనింగ్లో ఉండాలని పప్పాయి చెట్టు కూడా నాటాను. పప్పాయి చెట్టు మొలకలు వచ్చాయి చాలానే, కాకపోతే ఇది పెద్దగా ఉంది కదా అని పక్కన తీసి నాటాను. మా దానిలో మామిడి చెట్టు కూడా వచ్చిందండి కిచెన్ గార్డెనింగ్లో. మొన్న మీషో నుంచి ఆర్డర్ చేసుకున్న ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి ఎలా నాటాలో అర్థం కాక మనం నర్సరీలో అయితేనేమో చిన్న చిన్న కంపోస్ట్ వేసి చిన్న చిన్న హోల్ దాంట్లో పెడతారు కదా, మనకు లేవు అవి. మనకు అలాంటి సదుపాయం లేదు కదా. అందుకు ఎగ్ ట్రేలు ఉంటే, గుడ్ల ట్రేలు ఉంటే వాటితోనే అందులోనే మన్ను పోసి మనం హెల్తీ మంచి మన్ను అయితే మనకు వస్తుంది. కొంచెం కంపోస్టు కలిపిన మన్ను ఉన్నది. అయితే అదే కలిపి ఎగ్ ట్రేలో పోసి విత్తనాలు నాటుతున్నానండి. ఫ్లవరింగ్ సీడ్స్ నాటుతున్నాను. ఫస్ట్ టైం ఈ విధంగా ట్రై చేస్తున్నానండి. ఈ ట్రేలో కనీసం కొంచెం మొలక వచ్చిన సరే వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామని సీడ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, 20 రకాల సీడ్స్ ఉన్నాయండి ఫ్లవర్స్. అందుకోసమని నేను మళ్ళీ ఒకసారి చేశాను. ఎట్లా వస్తాయో చూడాలి. ఫస్ట్ టైం ఇది ఇలా పెట్టడము. ఎప్పుడు అంటే నేను మామూలుగా డబ్బాల్లో లేకుంటే కుండీలలో పెడుతుంటే, ఈసారి ఈ విధంగా పెట్టినాను. చిన్న చిన్న ఉన్నాయి సీడ్స్ కూడా. మనం అన్నీ ఇలా వస్తాయో చూడాలి.